హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కరీంనగర్లోని కొత్తపల్లిలో గల రైతు వారధిలో అయితే ఉన్నాము. సో చిన్నప్పటి నుండే హాస్టల్ జీవితం, 4వ తరగతి నుంచే ఇంటికి దూరంగా చదువులు, ఆ తర్వాత కాలేజీ హాస్టల్, బీటెక్ పూర్తి చేసిన వెంటనే ప్రైవేట్ ఉద్యోగం చేయాలన్న కల ఉన్న మనసులో మాత్రం తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలి అనే ఆలోచన, రైతులు పండించిన పంటలకు గౌరవం దక్కాలనే ఒక కళ, రైతును రాజు చేయాలన్న సంకల్పం ఆయనను రైతు వారధి వైపు ప్రయాణం చేయించాయి. మరి ఈ ప్రయాణంలో ఆయన ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు, ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు అనే విషయాలను రైతు వారధి క్యాస మధుతో మాట్లాడి చూద్దాము. నాణ్యమైన రైతు పండించిన పంటలు నేరుగా ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో రైతు వారధి అయితే స్టార్ట్ చేశాడు. సో హాయ్ మధు, ఎలా అన్న? బాగున్నా. పని చేస్తున్నట్లు? ఆయిల్ చేస్తాను అన్న. ఆయిల్ చేసినాము. ఇది చెక్క ఉంటది. ఆయిల్ చేసిన తర్వాత వచ్చే చెక్క క్లీన్ చేస్తున్నా. ఏం ఆయిల్ ఇది? పల్లి నూనె అన్న. పల్లి నూనె, ప్యూర్ పల్లి నూనెనా? ప్యూర్ అన్న. గానుగా నూనె అంటారా దీన్ని? గానుగా, ఎద్దు గానుగా అంటారు. అంటే ఎద్దులతో తిప్పుతాము. మధు చెప్పు అసలు నీ గురించి, అసలు ఈ రైతు వారధి స్టార్ట్ చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా మాది ఒక వ్యవసాయ కుటుంబం అన్న. నేను చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్నా. సో నాకు తెలిసిన 4th స్టాండర్డ్ ఊహ తెలిసి తెల్లనప్పటి నుండి హాస్టల్లో ఉన్నా. సో 10th క్లాస్ వరకు అయిపోయింది. ఇంటర్మీడియట్ మళ్ళీ సిటీకి వచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్ 2 years అక్కడ కాలేజ్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళీ బీటెక్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాను. సో కంప్లీట్ గా అమ్మ నాన్న ఊరు అసలు అన్నిటికీ దూరంగా ఉన్నా. ఎప్పుడు అకేషన్స్, సమ్మర్ హాలిడేస్ అయినా ఎప్పుడైనా పండగలు వస్తే ఇంటికి రావడం తప్ప అసలు కంప్లీట్ గా ఏం. నేను కూడా ఒక సిటీ లాగానే మారిపోయింది. అట్లా నాకు అమ్మ నాన్న, పొలము, ఊరు మీద అఫెక్షన్ చాలా ఏర్పడింది. సో బేసిక్ గా మీది రైతు కుటుంబం? రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను. ఎప్పుడన్నా బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా? కంప్లీట్. అంటే జాబ్ సైడ్ వెళ్ళకుండా వినూత్నంగా, అంటే ప్రాచీన పద్ధతిలో ఈ రైతు వారధి పెట్టాలి అని ఎందుకు అనిపించింది? ఇది ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది రావడానికి పెద్ద రీజన్ ఉందన్న. యాక్చువల్లీ ఎవరైనా అయితే విలేజ్ లైఫ్ లో చూస్తారు, ఎవరైనా సిటీ లైఫ్ లో, ఏదైనా ఒకటే ఉంటది, ఐదర్ ఆర్. నాకేంటంటే సిటీలో ఉన్న పల్లెటూరులో ఇంటికి వచ్చినప్పుడు సో రెండింటిని కంపేర్ చేసుకుంటే, మనం ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాం, మాకే ఫర్ ఎగ్జాంపుల్ బర్రెలు ఉన్నది. బర్రె పాలు ఇస్తుంది. ఊర్లో ఎన్ని ఇస్తాయి? ఒక 100 బర్రెలు ఉంటే 100 పాలు ఇస్తాయి. అది ఊర్లో మట్టుకే సరిపోతాయి. మాకు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పాలు లేకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకుందామంటే లేవు, అయిపోయినాయి. ఈ సిచ్యువేషన్ నుండి ఎట్ ద సేమ్ టైం సిటీకి వచ్చి ఎన్ని పాల ప్యాకెట్లు కావాలంటే అన్ని పాల ప్యాకెట్స్. సో సిటీ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, పాలు పల్లెటూరులో బర్రెలు పెంచుతారు, పాలు వస్తాయి, సిటీలకు తీసుకొస్తారు, అమ్ముతారు, అవే పాలు కావచ్చు అనుకుంటారు. అదే భ్రమలో నేను కూడా ఉన్నా. సో తెలిసినప్పటి నుంచి ఏమైనా పల్లెటూరులో ఉన్న పాలు పల్లెటూరులో సరిపోయినప్పుడు సిటీలోకి ఎట్లా వస్తున్నాయి, సో వచ్చేటివన్నీ కల్తీయా అని అప్పుడు అర్థం చేసుకున్నా. సో ఒక్కొక్కటి అవేర్నెస్ ప్రతి ఒక్కటి చేసుకున్నా. సో బియ్యం అయినా, కారం అయినా ఇట్లా. సో మనకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక్కడికి వచ్చేది కల్తీ. సో ఆ కల్తీని ఇట్లా మనం తినేది ఇదా, ఎట్ ద సేమ్ టైం సిటీలో ఉన్న లైఫ్ స్టైల్, పొల్యూషన్, ట్రాఫిక్ కాకుండా ప్రతి ఒక్క పంట పల్లెటూరుకి వచ్చేసరికి ఏం మనం ఏంటంటే డిమాండ్ ఉన్నవి పండియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ దొడ్డట్లు వేస్తున్నారు, సన్నపడ్లు మొన్నటి వరకు వేయలేరు. మన గవర్నమెంట్ ఏదో బోనస్ అంటే వేసింది తప్పితే అప్పటి వరకు దొడ్డలే వేసేవారు. మనం తినేది జై శ్రీరామ్ అన్నం తింటున్నాం, ఏడికెళ్ళి వస్తుంది. సో అట్లా ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తా ఉంటే ఈ రైతు వారధి అని వచ్చింది. సో నేను సిటీ నుండి జాబ్ చేయకుండా ఊర్లోకి ఎందుకు వచ్చానంటే, ఓకే మాది ఇప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంత యువకులు కూడా 90% కూడా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిటీస్ లోనే సెట్ అవుతున్నారు. అంటే మంచిగా చదివి ఏదో ప్రైవేట్ జాబా లేదా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తూ సిటీలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫ్ ఉంది, అలాంటిది నువ్వు బీటెక్ కూడా కంప్లీట్ చేసినావు, అంటే ఎందుకు ఆ ప్రైవేట్ జాబ్ వద్దనుకున్నావు? వాళ్ళకి ఏంటంటే అమ్మ నాన్న వాల్యూ తెలియదు. చిన్నప్పటి నుండి అమ్మ నాన్నలతోటే ఉంటారు, పేరెంట్స్ తోటి. సడన్ గా బీటెక్ ఎప్పుడో జాబ్ చేసినప్పుడు బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ అన్ని రోజులు దూరం ఉన్నా కాబట్టి నాకు వాళ్ళ వాల్యూ తెలుసు, ఊరు వాల్యూ తెలుసు. అవన్నీ వచ్చిన తర్వాత ఐ థింక్ బీటెక్ 3rd year లో ఉన్నప్పుడు నేను ఒకసారి అనుకోకుండా, అసలు యాక్చువల్లీ ఇంటికి కాల్ చేయకపోతున్నాను, ఎప్పుడో ఒకసారి చేయదు. ఎందుకంటే చేస్తే ఏదో ఒక బాధ, జ్వరం వచ్చిందా, హెల్త్ బాగాలేదా, అప్పుడు ఎగ్జామ్స్ టైం ఉంది, నేను చేయొద్దు అనుకొని ఎందుకో ఒకసారి చేసిన. అమ్మ మాట్లాడి ఇలా నాన్నకి చేతి ఫ్రాక్చర్ అయింది. అంటే ఎట్లా అంటే ట్రాక్టర్ నుంచి పడ్డాడు పొలం నుంచి వచ్చేటప్పుడు. అని అన్న తర్వాత సడన్ గా ఏడ్చుకుంటూ ఎగ్జామ్స్, అంటే ఆ రోజు కూడా సండే అనుకుంటా, వీకెండ్ రూమ్ లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం, బుక్స్ అడవడేసిన, డైరెక్ట్ ఇంటికి వచ్చిన. సరికి చేతి ఫ్రాక్చర్ అయింది. అసలు విపరీతమైన, ఎంత అంటే ఇప్పుడు కూడా వస్తుంది అంత ఉండే.
అక్కడ నుండి డైరెక్ట్ ఒక 1 వీక్ ఎగ్జామ్స్ అప్పుడు 2 వదిలేసి ఇంటి దగ్గరనే ఉండి పని కంప్లీట్ చేసి వెళ్ళిన. సో అట్లా ఎఫెక్ట్ అది మెల్లిమెల్లిగా నాలో ఒక ఏమంటారు వేర్లు ఇట్లా బీజాలు నాటుకున్నాయి. సో ఉంటే ఊర్లోనే ఉండాలి, మనకు ఒక 10-12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఓకే. సో ఇది చేసుకుంటూ అప్పటికి మెల్లిమెల్లిగా కన్వర్ట్ అవుతుంది. మనం తినే తిండికి ఇంటికాడ దానికి కన్వర్ట్ అయ్యి, సో మనమే ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మనం ఒకరి దగ్గర జాబ్ చేయడం ఏంటి, వ్యవసాయ అనుబంధ పల్లెటూరులో ఉండి వ్యవసాయ అనుబంధ రంగాలలో చేసుకుంటూ అమ్మ నాన్న భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు, ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ అంటే స్కూల్ ఏజ్ అప్పటి వరకు హాలిడేస్ లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చేదన్న చిన్న అసలు వదిలినప్పుడు హాస్టల్కి వెళ్ళినా. సో వచ్చినప్పుడు ఏంటంటే అందరు క్రికెట్ ఆడుతూ ఉంటారు, సినిమాలకు కుదర అట్లా. మనం ఏంటంటే అట్లా కూడా కొంచెం వాళ్ళతో ఎంజాయ్ చేసేటోని, కానీ ఎక్కువ సేపు ఏంటంటే పొలంకి వెళ్ళి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే కొంచెం ఇష్టంతో చేసేటోని. కానీ మా వాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న చదువుకుంటాడు కదా, చేతులు అసలు ఏమన్నా తగ్గుదామంటే చేతులు నొప్పిస్తాయి, వద్దులే అట్లా ఇట్లా అనేటోళ్ళు. కానీ నేను ఇష్టంతో పోయేది. ఓకే. అది ఇష్టమే ఇక్కడికి దారి తీసింది. ఓకే. అంటే రైతు వారధి పెట్టడానికి మీరు అంటే ఎటువంటి రీసెర్చ్ చేశారు, మన దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ అన్న? ఇంకొకటి ఏంటంటే అసలు రైతు అక్కడ నుంచి సడన్ గా బీటెక్ అయింది, ఇంటికి వచ్చిన మ్యారేజ్ అయింది. ఫార్మింగ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉందాం అనుకున్నా. ఈ వెహికల్స్ వ్యవసాయ ట్రాక్టర్, హార్వెస్టర్ ఇటువంటివి కొని మెల్లగా లైఫ్ సాగుతా ఉన్నది. 10 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ ఓకే సాగుతా ఉన్న తరుణంలో నేనేం చేస్తానంటే ఇవన్నీ సర్చ్ చేసిన. ఇక సిటీ లైఫ్ వదిలేసిన, ఊళ్ళోనే ఉండాలి, ఫ్రెష్ పాలు బియ్యం అన్ని మన దగ్గరనే ఉంటాయి అని చెప్పేసి సాగుతున్న తరుణంలో కొంతమంది మాటలు గుచ్చుకొని నన్ను ఇన్స్పైర్ చేసినాయి. ఓకే. ఏంటంటే నా వరకు నేను ఓకే సాటిస్ఫైడ్, నేను ఒక పర్లేదు ఈ ఒక సంవత్సరానికి 20-30 లక్షలు అట్లా టర్న్ ఓవర్ వస్తూ ఉండేది, హ్యాపీగా ఉండేది. ఎటన్నా పెళ్ళికి వెళ్ళినా ఇంకేటన్నా ఫంక్షన్స్ కి బయటికి వెళ్తే ఏం చేస్తున్నావు నేను అసలు అందరూ సిగ్గుపడతారు వ్యవసాయం. నేను ఎందుకు సిగ్గు, నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఉంది, జాబ్ చేసే సత్తా ఉంది, అవన్నీ కాదన్న ఇంటికి వ్యవసాయం చేస్తా అని చెప్పేటాను. అంత చదివిన వ్యవసాయం చేస్తున్నావా, ఏదన్నా ఒక జాబ్ రైతు అంటే చిన్న చూపుతోటి వ్యవసాయమే చేస్తున్నావా అని అంత. అరే వ్యవసాయం చేస్తే తప్పైందన్నా, నేను ఇష్టంతో చేస్తున్నా బానే ఉంది కదా అంటే, లేదు ఈ ఎండల ఇంత చేస్తున్నావు అంతే. మా అమ్మ నాన్న కూడా చాలా బాధపడ్డారు, నన్ను డైరెక్ట్ అనలేకపోయారు. కానీ అంత చదువు చదివి అన్ని రోజులు హాస్టల్ ఉండి మళ్ళీ వచ్చి మాతో ఎంత ఎండ అంటే ఒక 40-45 డిగ్రీస్ ఎండల ఇట్లా చెమటలు గారంగా కొన్ని ఫొటోస్ అట్లుంటాయి. అవన్నీ బురద పడేటప్పుడు వర్షంలో ఏముండయి. ఒక్క వ్యవసాయదారుడు రైతు అంటే ప్రకృతిని ఎదిరించి పోరాడాలి. ఉరుములు వస్తూ ఉంటాయి, వర్షం వస్తూ ఉంటది, ఎండ వస్తూ ఉంటది, అవన్నీ తట్టుకొని బయట తిరిగి అన్ని పొలం పనులు చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఐకేపీ సెంటర్ లో వడ్లు, ఇంకొకటి చాలా ఉంది. ఐకేపీ సెంటర్ లో వడ్లు జోకిస్తున్నాము, అమ్మాలీలు జోకుతారు. ఒక సగం అయిపోయింది, సగం ఉన్నది. సడన్ గా వర్షం వచ్చింది. దాదాపు మా యొక్క 300 క్వింటల్స్ అయితే అన్న, ఒక 100 క్వింటల్ అయినాయి, లారీలో ఉన్నాయి, మిగతాయి. వర్షం ఒక ½ అన్ అవర్ నాన్ స్టాప్ కొట్టింది, మొత్తం అన్ని చెరువులు అయిపోయినాయి. అప్పుడు అంటే ఎంత ఏడుపు వస్తుంది, మనం 6 నెలలు కష్టపడాలి, అవన్నీ అయింది. కానీ మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా కొంటుందా అంటే వాటికి డిమాండ్ లేదు. సో మంది అంటే ఈ ప్రజల అంటే వేరే వాళ్ళ సూటిపోటి మాటలకి దీనికి చాలా చేసి నేను ఎందుకు వచ్చినందుకు నాకు ఓకే, కానీ ఇంకేమో చేయాలి, ఇంత దూరం వచ్చి ఇది కాదు అని చెప్పి నేను ఇంకా వెరైటీస్ ట్రై చేసిన. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ డైరీ ఫామ్ అంటూ, ఈ లేయర్ ఫార్మ్స్, ఇంకా ఇటువంటి బిజినెస్లు ఇంట్లోనే ఉండి ఇంకా చేద్దాం అనుకున్నా. కానీ ఎక్కడికి పోయినా ఏంటంటే మార్కెటింగ్, నువ్వు ఏది పండించినా ఏం చేసినా చేసేవాడికి లేదు, మధ్యలో డీలర్ కి దళారి అనేవాడే బతుకుతున్నాడు తప్ప ఎక్కడ రైతు పంటలు ప్రజలకు నేరుగా అందించాలనే స్టార్ట్ చేసిన. ప్రస్తుతం అయితే ఇప్పుడు నువ్వు పల్లి నూనె రెడీ చేస్తున్నావు కదా? అవునన్నా. ఇప్పుడు ఇది ఎద్దు తిరుగుతా ఉంటే రెడీ అవుతుంది కదా? అవును. ఇది రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది? 2 గంటలు పడుతుంది అన్న. ఒకసారి నాకు ప్రాసెస్ చూపిస్తావా, ఎలా చేస్తారు ఏంటి? ఓకే అన్న, షూర్. సో మధుతో కలిసి ఎద్దు గానుగా నూనె ఎలా రెడీ చేస్తారు అనే విషయం ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సో మధు ఎలా చేస్తారు చెప్పు. ఇది రండి అన్న చూపిస్తా. మేడం కూడా ఇదే వర్క్ లో ఉన్నట్టున్నారు. ఇద్దరం చేయాల్సిందే. మధు వాళ్ళ వైఫ్ కూడా రమ గారు. సో ఇద్దరు కలిసి కూడా చాలా కష్టపడి ఇది నడిపిస్తున్నారు అన్న. పల్లీలు
పల్లీలు దిల్ల పోసేయాలి. ఇది గానగా దిల్ల ఒక ఫస్ట్ పల్లీలు తీసుకొచ్చి దిల్ల పోయాలి. పోసిన తర్వాత ఇట్లా ఇట్లా అంటే దిల్ల క్రష్ అవుతా ఉంటాయి. యాక్చువల్ గా పల్లీలు క్రష్ అయిపోయినప్పుడు ఆ ఫోర్స్ అంతా దీనిపైన పడుతుంది. ఇది పౌడర్ లాగా అవుతుంది. ఓకే, పౌడర్ లాగా అయ్యి ఒక 20 minutes లో పౌడర్ ఇట్లా పౌడర్ అవుతుంది. ఓకే, అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయాల్సి ఉంటది. ఓకే, కొన్ని వాటర్ కొన్ని మనకు అవసరమైనంత వాటర్ యాడ్ చేయాలి. సో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే వాటర్ వేయద్దు, ఆయిల్ ఖరాబ్ అయిద్దని. కానీ వాటర్ వేస్తేనే ఆయిల్ వస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బైక్ లో పెట్రోల్ వస్తామా, కార్ లో బైక్ లో మనకు పెట్రోల్ బయటకు వస్తుందా, స్మోక్ వస్తుంది. సో ఇది కూడా అంతే, వాటర్ వేస్తే చెక్క బయటకు వస్తుంది, వాటర్ వేస్తేనే ఆయిల్ రెడీ అవుతుంది. ఓకే, ఇది ఎంత టైం తీసుకుంటది? ఇప్పుడు పల్లీలు కాస్త కొంచెం ఘనపదార్థంగా రెడీ అయినాయి కదా, ఈ క్రష్ అయిన తర్వాత మళ్ళీ అంటే ఆయిల్ లాగా కావాలి అంటే దాదాపు ఎంత టైం పడుతుంది? 20 minutes పడుతుంది అన్న. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసినప్పటి నుండి ఒక ఎద్దు ఎంతసేపు తిరగాల్సి ఉంటుంది? 1 hour తిరగాలి. 1 hour తిరగాలి. 1 hour తిరిగితే మనకు ఒక యాక్చువల్ గా 2 hours తిరగాలి. కానీ 1 hour కి ఒకసారి ఆయిల్ 2 times వస్తుంది ఆయిల్. ఓకే, 1 hour కి 7 లీటర్ల ఆయిల్. ఇప్పుడు మనం 15 kg పల్లీలు వేసినాం, దీనిలో 15 kgs పల్లీలు వేసినాం, ఒక 6 liters వస్తుంది ఆయిల్. ఫస్ట్ 1 hour లో 4 liters వస్తుంది. సెకండ్ అవర్ లో 2 liters వస్తుంది. మొత్తం 6 liters వస్తుంది. ఇప్పుడు ఒక బుల్ ఉంది కదా, నెక్స్ట్ 1 hour కి మళ్ళీ ఒక బుల్ చేంజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని బుల్స్ ఉన్నాయి? ఎన్ని ఎద్దుగానుగ కేంద్రాలు రెడీ చేశారు మీరు? అవి ప్రజెంట్ అయితే 5 ఎద్దు గానగలు ఉన్నవి, 10 బుల్స్ ఉన్నాయి అన్న. ఓకే, ఎంత మంది ఉంటారు వర్కర్స్ అంతా కూడా? 14 members ఉన్నారు. ఓకే, అంటే నువ్వు ఒక స్వయం ఉపాధి పొందుతూ మిగతా వాళ్ళకి కూడా కొంత ఉపాధి కల్పించి 14 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ప్రజలకి మంచి ఆయిల్ ని అందిస్తున్నానన్న. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ లో దొరికే నూనెకి ఈ నూనెకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో రిఫైన్డ్ ఆయిల్స్ కి ఎద్దు గానుగ నూనెలకు చాలా డిఫరెన్స్. ఇది ప్యూర్ పల్లి నూనె అనొచ్చా మనం? ప్యూర్ అన్న. ప్యూర్ దీనికన్నా మించిన వడ్డీ ఇంకేం ఉండదు. సో మొత్తానికి ఒక 1 hour ప్రాసెస్. ఇది ఎద్దు ఇలా తిరుగుతూ ఉంటే ఇది క్రష్ అయ్యి చెప్పి మొత్తం ఆయిల్ గా ప్యూర్ వస్తుంది అన్న, ప్యూర్ ఆయిల్ వస్తుంది. సో దీంట్లో నుంచి మళ్ళీ మీరు సేకరించి మళ్ళీ ఏమన్నా దీన్ని ఫిల్టర్ చేయడం ఉంటుంది? ఫిల్టరింగ్ ఏముండదు అన్న. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓకే, వర్షాకాలం అయితే ఒక 1 hour సన్లైట్, ఒక 1 day సన్లైట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు ఎండలు తక్కువ ఉంటది కదా, మనం స్టీల్ క్యాన్ లో తీసుకొని ఒక పైన వైట్ క్లాత్ కట్టి ఒక 1 day సన్లైట్ కి పెట్టాలి. సో ఈ ఆయిల్ ప్రొడ్యూస్ అయినాక నేరుగా కస్టమర్ వచ్చి మీ దగ్గర డైరెక్ట్ లైవ్ గానే ఇస్తామన్నా. చాలా మంది అంటే కస్టమర్స్ మీ దగ్గర తీసుకోవాలంటే ఇక్కడికే రావాలా, లేకపోతే ఆన్లైన్ డెలివరీస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? ఆన్లైన్ కూడా చేస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఫస్ట్ నియర్ అంటే దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చి తీసుకోమంటున్నాం. ఇప్పుడు ఏంటంటే అంత రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకెట్ ఆయిల్స్ అంటే అవే వాడుతున్నారు. మనము గానుగ నూనెలు అంటే భయపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఆయిల్ కాస్ట్ వచ్చేసి 420 రూపాయలు ఉంటది అన్న, పల్లి నూనె పర్ లీటర్. సో ఇంత రేటా అని భయపడుతున్నారు. నేను ఇక్కడికి వాళ్ళని రమ్మన్నది ఎందుకంటే ఇప్పుడున్న పల్లీల కాస్ట్ ఎంత కాస్ట్ ఉంది, 1 కిలోకి ఎన్ని కిలోలు వేస్తే మనకి ఎంత ఆయిల్ వస్తుంది, ఆ ఆయిల్ ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకి చూపెట్టడానికి నేను ఇక్కడికి రమ్మంట. సో మీరు చూడొచ్చు, మెల్లిమెల్లిగా పల్లీలు అన్ని కూడా క్రష్ అయ్యి ఇట్లా ఒక ముద్దలాగా రెడీ అవుతుంది. సో తర్వాత ఇది కంటిన్యూ ప్రాసెస్ ఒక 1 hour వరకు చేస్తే ఇది ఆయిల్ గా కన్వర్ట్ అవుతుందంట. సో ప్యూర్ పల్లి నూనె అయితే ఇలా ఉంది. సో మధు చెప్తున్నారు రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఆయిల్ అని చెప్పి చెప్తున్నారు. సో మధు మొత్తానికి అయితే ఆన్లైన్ డెలివరీస్ కూడా చేస్తున్నాం. ఆన్లైన్ కూడా చేస్తున్నాం అన్న, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో. చాలా మంది నవే డేస్ ఎవరైనా కూడా ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, మరి చాలా చోట్ల కూడా ఈ గానుగ నూనె అనేది ఎక్కువ లభించదు కదా. సో అలాంటి వాళ్ళకంటే దూరం ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది కానీ అదర్ స్టేట్స్ పంపిస్తా, చెన్నై, బెంగళూరు, ముంబై అక్కడి వరకు పంపిస్తున్నా. కానీ నేను ఒక్క గానుగతో స్టార్ట్ చేసిన, ప్రజెంట్ 5 గానుగలు. సో అంటే నేను కూడా సరిపోను, కానీ రానున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మన ఇండియాలో, భారతదేశంలో ఫస్ట్ గానుగ నూనె తోటి, అసలు మనకు నూనె అంటే గానుగ నూనె, దీంతో స్టార్ట్ అయింది. రాను గానుగ నూనె మీద రూమర్స్ పుట్టించి గానుగ నూనెలో కొలెస్ట్రాల్ ఉంటుంది అని ఒక రూమర్ స్టార్ట్ చేసి ప్యాకెట్ ఆయిల్ కి మనల్ని అలవాటు చేసారు. ఓకే, అంటే ఈ ప్రాచీన పద్ధతిలోనే ఇట్లాంటి ఇప్పుడు నాణ్యమైన రైతులు అందించిన వాటిని అంటే ఇట్లా ప్రాచీన విధానంలోనే చేయాలని నీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసిన అన్న, అసలు రిఫైన్డ్ ఆయిల్స్ ప్రాసెస్ ఏంటి, మన ఎక్స్పెల్లర్ అసలు ఆయిల్ ఎలా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్నాయి, నేను ఇంత లైవ్ గా చేస్తున్నా కదా, ఎవరన్నా ఫ్యాక్టరీలకు అలౌట్ చేస్తారా? ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంది, కిచెన్ లోకి ఏమైనా అలౌట్ చేస్తారా? చేయరు.
సో నువ్వు లైవ్ గా సో దాని ప్రాసెస్ అంతా తెలుసుకొని ఆయిల్ ఎట్లా తయారవుతుంది, ఎంతకు వస్తుంది, అది తింటే మన ఆరోగ్యాలు ఎట్లా అవుతున్నది అని చెప్పేసి, సో ఏది బెటర్ అని చెప్పేసి, ఇది ఒక్కటి ఆయిల్ ఒకటే కాదన్న, మన టోటల్ గా మన యూనిట్ మొత్తం ప్రాచీన పద్ధతిలో మన పూర్వీకులు మన తాత ముత్తాతలు ఎటువంటి పద్ధతిను పాటించి వాళ్ళు అటువంటి ఫుడ్ తిని అయితే దృఢంగా ఉన్నారో ఒక వాళ్ళ లైఫ్ స్పాన్ ఒక 100 సంవత్సరాలు ఈజీగా బతికేవారన్న. సో ఇప్పుడు లైఫ్ స్పాన్ తగ్గింది ఆహార ఇప్పుడు అంతా అప్డేటెడ్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి హాఫ్ అన్ అవర్ లో అయ్యే అన్నంని 5 నిమిషాల్లో చేసుకొని ఫాస్ట్ ఫుడ్ అంటూ తినేసి 100 సంవత్సరాలు ఉన్న లైఫ్ ని 20-30కి తెస్తే మన చేతులారా మనం తెచ్చుకుంటున్నాం. సో చూడొచ్చు పల్లి రూపంలో ఇప్పటిదాకా ఉన్నది కొంచెం దృఢంగా ఒక ఘన పదార్థంగా మారి ఆ క్రషర్ తో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది చూడొచ్చు. పల్లి ప్యూర్ పల్లి నూనె. దీన్ని నేరుగా ఈ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వగానే దీన్ని సేకరించి నేరుగా ప్రజలకు ఇక్కడ నుంచి అమ్మడం జరుగుతుంది. సో రైతు ఏదైతే పంట పండిస్తారో నేరుగా ఆ నాణ్యమైన పంటను ఇలా ఆయిల్ రూపంలో కన్వర్ట్ చేసి నేరుగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గానుగ నూనె వీళ్ళు చేస్తున్నారు. సో మధు, మీ దగ్గర ఇలాంటి ఇంకా ఒక పల్లి నూనె ఉంటుందా, ఇంకెన్ని రకాల నూనెలు ఉంటాయి మీ దగ్గర? చేస్తామన్న ఒక 10 రకాల నూనెలు. సో ఇంకా చెప్పాలంటే ఏ గింజ నుంచి అయితే ఆయిల్ వస్తుందో ఆ గింజ ప్రతి గింజ నుండి తీస్తాం. ఒక దాదాపు ఇప్పుడైతే 7-8 రకాల ఆయిల్స్ చేస్తున్నాం. అంటే ఎక్కువ వంటల్లో వాడే ఆయిల్ ఏది ఉంటుంది? అన్ని వాడొచ్చు అన్న, ఒక్క ఆయిల్ అని కాకుండా పల్లీలు ఉన్నాయి, నువ్వులు, సన్ఫ్లవర్, కుసుమ, కొబ్బరి, ఆవా. సో ప్రతి ఒక్కటి మన బాడీకి కావాల్సిందే. ప్రతి ఒక్కొక్క దానిలో ఒక విటమిన్ ఉంటది, ఒక్కొక్క పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆయిల్ ని మారుస్తా ఉండి ప్రతి ఆయిల్ మన బాడీకి అవసరం అయ్యేలాగా చూసుకోండి. ఒకటని కాదు అన్ని ఆయిల్స్ వాడాలి. ఆయన ఇంకొకటి చెప్తా అన్న, సో తెలియని వాళ్ళకి ఏంటంటే మనం ఈ రోజుల్లో ఏది కొన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొన్నా, టీవీ కొన్నా, బైక్, కారు ఏది కొన్నా ఏం చూస్తున్నాం, దాని ఫీచర్స్ ఏంటి, దాని ఫ్యూచర్స్, దానిలో ఏం వాడాలి. ఇప్పుడు ఒక ఫోన్ కొంటే దానికి గ్లాస్ వేపియాలి, దానికి మనం షాప్ లో నుండి రాకముందే. బైక్ కొంటే దానిలో ఏ పెట్రోల్ వాడాలి, కార్ లో డీజిల్ పోయాలా, పెట్రోల్ పోయాలా, సో అది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు పాడవుతుందో కాదు అవుతుంది అని తెలిసినా మనం అట్లే అంత కేర్ తీసుకుంటున్నాం. ఓకే మధు, ఇంత పెద్ద యూనిట్ ని రెడీ చేసావు, ఇంతమంది వర్కర్స్ ఉన్నారు, ఈ ఎద్దులు కానివ్వండి, మీకు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా కొంత కష్టతరమే ఉంటుంది కదా, అంటే ఇవన్నిటిని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నావు? చాలా ఉందన్న, నేను 0 స్టాండర్డ్ నుంచి వచ్చిన మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా. నాకు వచ్చిన రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే కస్టమర్స్ అయినా చాలా బాగా ఆదరిస్తుర్రు. దీనికోసం చాలా మంది ఎత్తుకుతుర్రు అసలు ఎక్కడ దొరుకుతుంది అని. సో అది చాలా మందికి తెలియక ఇంకా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ మెల్లిగా వస్తున్నారు. ఈ మెయింటెనెన్స్ అని సడన్ గా ఒక 1 year లో ఎంత అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. చాలా ఇబ్బంది అవుతుంది, కానీ ఒక మంచి పని చేసేటప్పుడు ఇబ్బందులన్నీ గుర్తుకు రావు. అట్లా అని ముందు చేస్తున్నావు. టర్న్ ఓవర్ అంటూ ఏం లేదన్న ఇప్పటి వరకు, అంటే చేస్తా ఉన్నా మెల్లమెల్లిగా అవుతుంది. కానీ నేను డబ్బులను ఎప్పుడు లెక్క చేయకుండా నేను చేస్తున్న ఒక మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లి సో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించే ఒక సాటిస్ఫాక్షన్ లో నేను ఉన్నా. గానీ ఏ రోజు ఇంత టర్న్ ఓవర్ చేయాలి అంతా కమర్షియల్ గా ఏం చూడలేదు. కమర్షియల్ గా చేయాలి. కమర్షియల్ గా చూడాలంటే ఎన్నో బిజినెస్ చేయొచ్చు, కానీ కమర్షియల్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా చెప్తా, ఆయిల్ ఇంత రేట్ ఉన్నది అంటే అన్న డబ్బుల గురించి ఆలోచించే ఇక్కడికి రాకు, హెల్త్ గురించి ఆలోచిస్తే ఇక్కడికి రారి, చూడండి ఎట్లా తయారైతుందో చూసి తీసుకెళ్ళండి అని చెప్తాను. సో ఫ్యామిలీ కోఆపరేషన్ ఎట్లుండే మధు? అంటే నువ్వు బీటెక్ చదివావు, నేను నమ్ముకుని మీ వైఫ్ గానీ పిల్లలు గానీ ఉంటారు కదా, మీ వైఫ్ కోఆపరేషన్ కానీ మీ తల్లిదండ్రుల కోఆపరేషన్ కానీ, అంటే నేను ఇది చేస్తా అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? ఎవరైనా ఒప్పుకోరన్నా. అంటే మనం ఒక మార్కెట్ లో లేని ప్రోడక్ట్ ను తీసుకొచ్చి ముందు పెట్టి ఇది నేను చేస్తా అంటే, యాక్చువల్గా స్టార్టింగ్ లో దీని కాస్ట్ ఒక 40-50 lakhs అయింది. అసలు గానుగ నూనెలు అంటే అందరు మర్చిపోయిన వేళ నేను ఇది తీసుకొచ్చి పెడతా, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తా అంటే ఎవరు ఒప్పుకోరు, మా వాళ్ళు కూడా ఒప్పుకోలేరు. సో ఇక్కడ చూస్తే మధు వాళ్ళ వైఫ్ రమ గారు ఉన్నారు, తను కూడా వర్క్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తను కూడా మంచి ఎడ్యుకేటెడ్, BSc BEd చదివారు. తను కూడా మధుతో పాటు కష్టపడి ఈ వర్క్ చేస్తున్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడి చూద్దాం. చెప్పండి మేడం,
అంటే మధు ఇంత బీటెక్ కంప్లీట్ చేశాడు, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, మీరు కూడా ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, ఇద్దరు కలిసి ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళొచ్చు, ఇది చూస్ చేసుకుంటా అని చెప్పినప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? ఓకే, ఎందుకంటే ఈ కాలంలో ఎంత హార్డ్ వర్క్ ఎవరు వేయరు కదా. ఓకే నేను చేస్తానని అంటే ఫస్ట్ మేము కూడా ఆలోచించినాం మనకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా. ఫస్ట్ మనం ఒక 1 year ఏంటి తను ఒక 1 year బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసారు. సరే ఓకే ఇది మనం పెట్టగలిగితే ఓకే అన్నప్పుడే ఓకే స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు అయితే పర్లేదు, ఇంకా జనాలు ఇంకా ఆదరిస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే మన హెల్త్ గురించే కదా మనం ఇంత కష్టపడుతుంది ఇప్పుడు మేమైనా కూడా. అంటే ఎలా ఉంది జనాల నుంచి రెస్పాన్స్ ఇప్పుడు? బాగుంది. మేము ఇప్పుడు స్టార్ట్ చేసి 1.5 year వస్తున్నది. ఇప్పటికైతే మేము పెట్టినప్పటి నుంచి ఇప్పటికైతే ఇంకా బాగుంది. మధు ఏమో ఇవన్నీ వర్క్స్ చూసుకుంటారు, వర్కర్స్ గానీ ఎద్దుల మెయింటెనెన్స్ గానీ స్టోర్ మెయింటెన్స్, మీరేమో స్టోర్ మొత్తం చూస్తూ ఉంటారు. ఓకే, ఇంకా మీ దగ్గర అంటే వీటితో నూనెలతో పాటు ఇంకేం లభిస్తాయి మీ దగ్గర? అంటే కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్క గ్రాసరీ దొరుకుతుంది మన దగ్గర. ఇప్పుడు ఈసరవతి పప్పులు, ఏంటది దంపుడు కారం, ఓకే పసుపు. ఓకే, అవి కూడా లైవ్ గా ఇక్కడే చేస్తాం? లైవ్ గా చేస్తాం, లైవ్ ప్రాసెస్ అంటారు. ఓకే, మరి మీరు BSc BEd చదివారు అంటే మీరు కూడా తనకు అడ్డు చెప్పలేదు? చెప్పలేదు. ఎందుకంటే చేసేది మంచి పని అయినప్పుడు అడ్డు చెప్పడం ఎందుకు? అంటే ఇంత రిస్క్ అవసరమా అని అనిపించలేదు మీకు ఎప్పుడు? ఏదైనా సరే ఫస్ట్ ఒక స్టెప్ అనేది రిస్క్ తీసుకుంటేనే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది బాగుంటది కదా. ఓకే, అట్లా ఉద్దేశంతో హార్డ్ వర్క్, ఇప్పుడు ఈ కాలంలో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు తక్కువ. అంటే మామూలుగా జాబ్ అయితే ఏసీ రూమ్ లో హ్యాపీగా చేసుకొని హ్యాపీగా గడిచిపోతుంది. కానీ తనకి ఒకళ్ళ దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేదు, తనని కూడా పోస్ట్ చేయడం ఎందుకని. తనకు నచ్చింది చేస్తే తను హ్యాపీ, మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా. ఓకే, సో మొత్తానికి అయితే ఈ పనులు చేస్తూ కూడా హ్యాపీగా ఉన్నారు. చేసే పని మంచిది అయినప్పుడు మనకు నచ్చితే ఎట్లయినా హ్యాపీగా ఉండగలుగుతాం. మీరు స్వయం ఉపాధి పొందుతూ వేరే వాళ్ళకి ఉపాధి కలిగిస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు లైవ్ ఆయిల్ అయితే రెడీ అయింది, పల్లి నూనె ఇది. సో ఫస్ట్ పల్లీలు అయితే లైవ్ గా ఇక్కడ పెట్టేసి ఆ ఎద్దులతో చుట్టూ తిరిగితే అదొక ద్రవ పదార్థంగా మారి కొంచెం వాటర్ చల్లితే ఆ ఫోర్స్ కి ఆ గ్రిల్ అయ్యి చూడొచ్చు లైవ్ గా ఆయిల్ కూడా రెడీ అయింది. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు లైవ్ గా పల్లి ఆయిల్ అయితే ఇక్కడ రెడీ అయింది. గానుగ నూనె, కాకపోతే ఇది నువ్వుల నూనె అంట. ఒకసారి దీని తయారీ విధానం ఒకసారి చూడొచ్చు మనం. సో సేమ్ కూడా ఎద్దులు చుట్టూ తిరుగుతుంటే ఇది కూడా ఫోర్స్ అయ్యి ఈ ఆయిల్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. మధు అక్కడ చూస్తేనేమో ఒక ఎద్దుయే తిరుగుతుంది, ఇక్కడ చూస్తే 2 ఎద్దులు ఉన్నాయి, ఎందుకు ఇట్లా? నాకు కొత్తగా తీసుకొచ్చిన ఎద్దులు ట్రైన్ చేసి ఫస్ట్ ఒకసారి వెయిట్ వేస్తే పోలేవు కదా, మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ అయిన తర్వాత. సో వాటికి కూడా ప్రాక్టీస్ అవసరం? రాగానే తిరగలేదు, మనం చిన్న ప్రాక్టీస్ ఇప్పించుకుంటూ ఒకటేసారి. ఇప్పుడు ఇద్దరు చేసే పని ఒకళ్ళు చేస్తే బర్డెన్ గా ఫీల్ అవుతారు కదా. దానిలో ఏంటంటే ఇప్పుడు ఒక్క బుల్ చేస్తే డైలీ 3 hours చేయాలి, ఇట్లా 2 అయిన తర్వాత మళ్ళీ ఒకే ఎద్దుతో చేస్తాము. ఇట్లా అయితే ఒక సింగిల్ బుల్ కడితే సగం రెస్ట్ దొరికింది, డైలీ 3 hours వర్క్ చేస్తుంది. 2 అయితే 6 hours చేయాలి. కొంచెం ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ సింగిల్ గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, మధు ఇప్పుడు ఈ నువ్వుల నూనె ప్రత్యేకత ఏంటిది? ఏదైనా ప్రత్యేకత ఉంటది అన్న, మన గానగ నుంచి వచ్చే ప్రతి ఆయిల్ ప్రత్యేకమైనదే. ఎట్లా అంటే ఇప్పుడు ఎద్దులు చూస్తున్నారు కదన్నా, ఒక్క నిమిషానికి 3 లేదా 4 రౌండ్లు, అంటే మినిమం 3-4 RPM దగ్గర మెల్లిగా తిరుగుతా ఉంటది. ఆయిల్ అనేది ఎటువంటి హీట్ కి గురి కాకుండా కూల్ గా వస్తుంది. మనము ముట్టి చూసినట్టయితే వాటర్ ఎంత కూల్ గా ఉంటాయో అంత కూల్ గా వస్తుంది. సో దీంట్లో కూల్ గా రావడం వలన ఎటువంటి విటమిన్స్ అనేది వాల్యూస్ లాస్ కాకుండా ఉంటుంది. సో ఇది అందుకే ఎద్దుగానగ నూనె అనేది ఒక ప్రత్యేకం. మనం తరచూ వాడే వంటల్లో అసలు ఎటువంటి ఆయిల్ యూజ్ చేయాలి? అంటే పల్లి నూనె బెస్టా, నువ్వుల నూనె బెస్టా? మీ దగ్గర ఆయిల్స్ లో ఏది బెస్ట్ అని మీరు? లేదన్న, అన్ని వాడాల్సిందే. నువ్వులలో కాల్షియం ఎక్కువ ఉంటది, బోన్స్ కి బలం ఉంటది. పల్లీలలో కొంచెం చాలా ఎక్కువ, అంటే సమ్మర్ లో గానీ అట్లా వాడుకోవచ్చు. అండ్ సన్ఫ్లవర్, సాఫ్లవర్ అని కుసుమలు ఉంటవి. కుసుమలు అనేటివి మన థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెల్లిమెల్లి ఒక 6 నెలలు కుసుమ నూనె వాడడం వలన శాశ్వతంగా థైరాయిడ్ ని దూరం చేసుకోవచ్చు. అండ్ కొబ్బరి నూనె ఉంటది, మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మన బాడీలో ఉన్నది కరిగిస్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెన్స్. సో 1 year లో కంప్లీట్ గా అన్ని ఆయిల్స్ ట్రై చేస్తా ఉండాలి, అన్ని వాడాలి.
సో ఎన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి మీ దగ్గర? ఇప్పుడైతే 7-8 రకాల ఆయిల్స్ చేస్తున్నాను. ఓకే, అంటే ఫ్రీక్వెంట్ గా ఒకే ఆయిల్ వాడకుండా ఫ్రీక్వెంట్ గా ఆయిల్ మార్చి వాడుస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఎద్దు గానుగ నూనెలతో పాటు ఇతర పప్పులు, కారం వంటి వాటి కూడా ఇక్కడనే ప్రాసెస్ చేస్తూ ఇక్కడే ఒక అవుట్లెట్ కూడా స్టార్ట్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళి ఆ స్టోర్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయో కూడా చూసొద్దాం. సో మధు, ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కొనాలనుకుంటే ఈ స్టోర్ కి రావాలి. మీరు అక్కడ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ కానీ మిగతా అన్ని పదార్థాలు కూడా ఇక్కడ స్టోర్ చేస్తారు. అవన్నీ పక్కన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంటది. ఆ యూనిట్ ప్లస్ ఆయిల్స్ ఇవన్నీ కలిసి స్టోర్ లో పెట్టినాము. ఎవరు వస్తే వాళ్ళు చూస్ చేసి ఫుడ్స్ కూడా ఉంటుందా? హోమ్ ఫుడ్స్ కూడా ఇస్తామన్నా. సో సిలిండర్స్ కాకుండా కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద ప్రతి ఒక్క హోమ్ మేడ్స్ చేస్తాం. ఓకే, సో ఇంకేం దొరుకుతాయి ఈ స్టోర్ లో? అన్ని రకాలు చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు ఈ పసుపు ఉంది, ఇది మీరు రెడీ చేసిందేనా? ఈ పసుపు కారం ఇవన్నీ మేము చేసినాయి. ఓకే, ఇక్కడే రెడీ అయినాయి, ఇక్కడే చేస్తాం. ఓకే, సో ఈ కారము, ఈ పసుపు ఇవి రెడీ చేయాలంటే కొంత మిషనరీ మీకు అవసరం కదా, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయన్న. టోటల్ గా ప్రతి ఒక్క మిషన్, కారము, పసుపు, పప్పులు, ప్లస్ అల్లం పేస్ట్, పిండిలు, ప్రతి ఒక్క మిషనరీ తోటే ఇక్కడ పెట్టిన. ఓకే, అంటే గానుగ నూనెలతో పాటు మన ఇంట్లోకి సంబంధించిన ప్రతి నిత్యావసర వస్తువు, హెల్దీ ఫుడ్ ప్రతి ఒక్కటి నేనే తయారు చేసి నేనే చేస్తాను. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా టోటల్ గా మీ దగ్గర దగ్గరే ఉన్నాయి. ఓకే, ఇక్కడ దొరికే ప్రతి ఐటమ్ కూడా మీరు రెడీ చేసి. ఈ హనీ కూడా నేచురల్ గా ఇప్పుడు బయట కొంచెం ఏదో కల్తీ చేసి తీసుకొస్తారని నేనే దగ్గర ఉండి చెట్టుకు పెట్టిన హనీని నేనే సేకరించి తీసుకొచ్చి కొంతమంది కస్టమర్ లైవ్ గా నాతో పాటు తీసుకొచ్చి పెడుతున్నా. ఓకే, అంటే ఓకే మధు, నువ్వు ఈ కేంద్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు కొందరు ఏం అంటే నెగటివ్ గా ఏం మాట్లాడలేదా? నెగిటివ్ ఏం లేదన్న. ఇక్కడ నెగిటివ్ మాట్లాడడానికి 1% కూడా లేదు. నేను చూపించుకుంటా కళ్ళ ముంగట ఏది దాబరికాలు ఏం లేవు. ఈ 10 గుంటలు మన యూనిట్ ఉంటది. 10 గుంటలలో ప్రతిదీ నేను వాళ్ళకి చూపించుకుంటేనే తయారు చేస్తా. ఇప్పుడు హోమ్ మేడ్స్ కూడా బయట చేస్తా ఉంటాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చేస్తలే, నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అవుద్ది మళ్ళీ. కళ్ళ ముందు చేస్తా ఉంటే అటు తీసుకెళ్తా ఉంటారు. సో ఏదైనా వడియాలైనా పికిల్స్ అయినా ఏదైనా లైవ్ ముంగటనే ఉంటది. ఎటువంటి దాబరికాలు లేవు, ఎటువంటి వాళ్ళు చెప్పడానికి కూడా నెగిటివ్ ఏం లేదు. సో చూసారు కదా, ఈ స్టోర్ లో కూడా కారం, పసుపులతో పాటు గోధుమలు, మిరియాలు అండ్ పప్పు, మిల్లెట్స్ అన్ని కూడా ఇక్కడ లభిస్తున్నాయి. సో ఎవరైనా ఇక్కడ విజిట్ ఒకసారి చేసి ఈ కేంద్రాన్ని ఒక్కసారి మీరు సందర్శించి చూడొచ్చు. వీళ్ళు ఎన్ని రకాల హెల్తీ ప్రొడక్ట్స్ రెడీ చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. నేరుగా రైతు పండించిన వాటి నుంచి నేరుగా సేకరించి ప్రజలకు డైరెక్ట్ గా వీళ్ళు రెడీ చేసి ఇస్తున్నారు. సో ఇటువైపు కూడా చూడొచ్చు మీరు. మధు, ఇదేంటి తాటి బెల్లం పొడి అని ఉంది? కొన్ని అన్న. అయితే మనం చేసే ఒక 10-12 ప్రొడక్ట్స్ తో పాటు కొంతమంది కస్టమర్ల సూచనల మేరకు పర్టికులర్ గా షాప్ కి వస్తున్నాం కదా, ఇంకా కొన్ని మీరు చేసేటి కాక బయట దొరికేటి ఏమన్నా ఉంటే పెడితే మేము వేరే షాప్ కి వెళ్ళకుండా, వేరే షాప్ కి వెళ్ళిన దొరకని కూడా తీసుకురమ్మంటే కొన్ని బ్రాండ్స్ లో సెలెక్ట్ చేసి చూస్ చేసుకొని కొన్ని తాటి బెల్లం, కొన్ని ఏమన్నా మన మిల్లెట్స్ కు సంబంధించిన చేసినవి, మిల్లెట్స్ ప్రాసెస్డ్, గోధుమ అటుకులు, బార్లీ అటుకులు లైక్ అటువంటి తీసుకొచ్చి కొన్ని పెట్టడం జరుగుతుంది. ఓకే, సో స్టోర్ లో చూసారు కదా, ఇన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, హెల్తీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా రెడీ చేస్తారు, పసుపు కానీ కారము, పప్పులు ఇలాంటి ఎలా రెడీ చేస్తారు అనేది ఒకసారి మధుతో వెళ్ళి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు, పంట బియ్యం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మధు, ఎటువంటి రైస్ దొరుకుతాయి మీ దగ్గర? ఇవన్నీ పంట బియ్యమేనా? పంట బియ్యం అంటే నేను పండించిన, మాకున్న 10 ఎకరాల్లో మేము పండించి 2 టైప్స్ పండిస్తాం. జై శ్రీరామ్ బైపెట్టి. మేము పండించిందే ఫస్ట్ ఏం చేసిన అంటే చిన్న చిన్న మిల్లులో వెళ్ళి పట్టించుకోవచ్చు. బ్యాగ్స్ దొరకలేవు, వేరే బ్యాగ్ లో వస్తే బయట దొరికేదానికి నా దానికి డిఫరెన్స్ ఏం లేకుండే. మళ్ళీ అట్లా వెతికి వైట్ బ్యాగ్స్ కొని, వైట్ బ్యాగ్స్ మీద నా లోగో తోటి రైతు వారధి పంట బియ్యం అని ప్రింట్ నేను ఓన్ గా నేను ప్రింట్ చేసుకొని మేము పండించిన బియ్యమే తీసుకొని వచ్చి ఇస్తున్నాను. ఇక్కడ మిగతా ఐటమ్స్ తో పాటు రైస్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, అన్ని కూడా ఎద్దు గానుగ నూనెలే లభిస్తాయి. వంటలో వాడే అనేక రకాల ఆయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అన్ని కూడా ఎద్దు గానుగ నూనెలతోనే రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో దీంతో పాటు మిగిలిన పదార్థాలను కూడా వీళ్ళు ఇక్కడే రెడీ చేస్తున్నారు. కారం కానీ, పసుపు కానీ, మిగిలిన అన్ని పదార్థాలు కూడా ఇక్కడ రెడీ చేయడానికి మిషనరీ కూడా ఉన్నాయి. ఒకసారి మధుతో మాట్లాడి అక్కడ వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, ఎలా రెడీ చేస్తారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ప్రాసెసింగ్ యూనిట్ లో ఉన్నాము. ఇక్కడ ఎలాంటి పరికరాలు ఉన్నాయి, ఏంటి, వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనే విషయాలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో రండి. సో మధు, ఇదేంటి కారం రెడీ చేయడానికా? ఇవన్నీ కారం పల్వలైజర్ అన్న. ఇది కారము, ఇది పసుపు,
సో మన దగ్గర 2 టైప్స్, ఎక్కడైనా ఒకటి రకం ఉంటది, మన దగ్గర 2 రకాలు. ఓకే. ఇది లేటెస్ట్ ఇప్పుడు పల్వరైజర్ అంటారు కదా, కారం మిషన్ లో గ్రైండ్ చేయడం అట్లా. ఓకే. ఎండుమిర్చి తీసుకొచ్చి దాంట్లో పౌడర్ తీసి ఇవ్వడం. ఓకే. సో పసుపు కూడా అంతే, పౌడర్ ని కూడా నేరుగా మీరు షాప్ లో పెట్టి ప్యాక్ చేసి ఇస్తాం. ఓకే. సో ఇది పసుపు. తర్వాత అండ్ ఇంకొకటి ఎక్కడ లేని విధంగా, మీరు చూడని విధంగా, యాక్చువల్ గా మనకి ఎక్కడైనా పసుపు పట్టించి డైరెక్ట్ మిషన్ లో పోసి ఇస్తారు. సో మన దగ్గర అట్లా కాకుండా పసుపు పట్టిన తర్వాత దీన్ని వైబ్రో షిఫ్టర్ అంటారన్న. ఓకే. వైబ్రో షిఫ్టర్ అంటే జల్లెడ. సో జల్లించి ఇస్తాం. ఇట్లా ఉంటే ఆన్ చేస్తా ఉంటే సో వైబ్రేట్ అవుతా ఉంటది. సో ఇది జల్లెడ. సో జల్లించి ఇస్తాం. పిండి అయినా పసుపు అయినా కంప్లీట్ గా ఫైన్ పౌడర్ ఇస్తాం. మొత్తం పౌడర్ ఇస్తారు. రిమైనింగ్ అంతా ఇక్కడ రిమైనింగ్ డస్ట్ అంతా దొడ్డు ఇక్కడ ఆగిపోతుంది. దాన్ని క్లీన్ చేసి ఇస్తాం. మనకి ఇక్కడ వస్తుంది ఫైన్ పౌడర్. డస్ట్ అంతా ఇక్కడ ఆగిపోతుంది. డస్ట్ అంతా ఇక్కడ ఆగుతుంది. ఫైన్ పౌడర్ దీనిలోకి వస్తూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు పసుపు కూడా వీళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు. సో పౌడర్ వెళ్ళిపోను, ఇదంతా కూడా డస్ట్, ఈ డస్ట్ ఇలాగే ఉండిపోద్ది. రిమైనింగ్ అంతా పౌడర్ రూపంలో ఇక్కడ వీళ్ళు సేకరించడం జరుగుతుంది. సో ఈ పౌడర్ ని నేరుగా కూడా ప్రజలకు విక్రయించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు పసుపు, వీళ్ళు రెడీ చేసిన పసుపు అయితే చూడొచ్చు ఎంత స్వచ్ఛంగా ఉందో, లైవ్ గా చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా కారం కానీ పసుపు కానీ ఇక్కడ మనకు లైవ్ గా కనిపిస్తుంది. ఇక్కడ దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ నుంచే రెడీ అయ్యి వీళ్ళు విక్రయించడం జరుగుతుంది. సో నాణ్యమైన రైతు నుంచి సేకరించిన అనేక ఆహార పంటలు కూడా వీళ్ళ రకరకాలుగా ప్రోడక్ట్ గా రెడీ చేసి నేరుగా ప్రజలకు అందించడం జరుగుతుంది. సో చాలా హెల్తీ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ దొరకడం జరుగుతుంది రైతు వారధిలో. సో ఇక్కడ ఇంకొక మిషన్ అయితే ఉంది. ఇది ఏంటనేది ఒకసారి మధుని అడిగి తెలుసుకున్నాం. మధు, ఈ మిషన్ అయితే దంపుడు అంటారు. మన వెనకట పూర్వ రోజుల్లో ఇది పప్పు, ఇది పప్పు. ఓకే. పప్పుని పోట వేయడం అంటారు, అంటే దంచుతారు. సో ఇది రోలు. ఇది అంటే దంచడం ఉంటుంది, రుబ్బడం కూడా ఉంటుంది కదా. రుబ్బడం, పప్పులు రుబ్బుతారు. అంటే రుబ్బడం అంటే మనం ఏదైనా అప్పాలు చేసుకోవడానికి అట్లా అయితే రుబ్బుతారు. ఇది ఏంటంటే పప్పు, పెసరపప్పుని. ఇది స్టోన్ గ్రైండింగ్. ఓకే. ఇది దంచే మిషన్. ఓకే. ఈ పప్పునైతే దంచే మిషన్ ఇది. సో రైతు నుంచి సేకరించిన పప్పు ఏదైతే ఉందో ఈ పప్పును తీసుకొచ్చి ఇందులో వేసి గ్రైండ్ చేయడం అయితే జరుగుతుంది. నేరుగా రైతు నుంచి సేకరించిన పప్పు ఓ మిషనరీలో వేస్తే ఇది పిండి రూపంలో గ్రైండ్ అయ్యి పిండి రూపంలో మంచిగా గ్రైండ్ అయ్యి మనకు పప్పునైతే ఇస్తుంది. సో ఇవన్నీ కూడా పప్పు మిషన్లు. నేరుగా రైతు నుంచి సేకరించిన ఈ ధాన్యాన్ని అయితే ఈ మిషన్ల ద్వారా పప్పు రూపంలో చేస్తూ నేరుగా జనాలకైతే వీళ్ళు ఇస్తున్నారు. కొందరు వర్కర్స్ కూడా ఏదో రెడీ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించి పెసరపప్పు. అమ్మ ఏం చేస్తున్నారు? కందిపప్పు ఏదంటే అది జరుగుతుంది. ఏంటమ్మా ఇది? ఇది కొరలు అంటారు. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇది కొరలు చేస్తున్నా. ఉంటే ఉంటే అన్ని చేస్తున్నా. ఏమంటారు వీటిని? కొరలు అంటారు. ఏం చేస్తారు వీటితో? వీటి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటారు. షుగర్, బీపీ వీళ్ళు తింటే ఆరోగ్యం మంచిగా ఉంటది. ఓకే. దీంట్లో ఏమీ లేకుండా మీరు జరుగుతున్నా ఏం ఉండకుండా పురుగు చెత్త చెదర ఏం లేకుండా జరుగుతున్నా. ఓకే. అమ్మ ఏం చేస్తుంది? ఆ అమ్మ జోకుతుంది. ఆ అమ్మ కిలోలు, అర్ధ కిలోలు, పావు కిలోలు ఆ అమ్మ జోకుతుంది. ఓకే. ఇక దీంట్లో మీరు ఎటువంటి ఏం లేకుండా ఏదైనా పప్పులైనా గానీ, కందిపప్పులైనా, పెసరపప్పు అయినా గానీ అది సాపు మంచిగా విత్తనాలు మంచిగా తీసి మంచిగా చెరిగి ప్యాక్ చేసి అల్లు ఆకలే పెడతాం. ఓకే. ఇంకా ఇక్కడ ఏమేమి పనులు చేస్తారమ్మా మీరు? మేము వచ్చి ఎంత కుడతాం, వాళ్ళకి చల్లుతాం. సాపు కుడతా, మిరపొడి పడతా. కావాలంటే ఏ పని ఉంటే ఆ పని పొద్దు దాకా గ్రోసరీ గాన్ కడ ఉంటా. అన్ని పనులు వచ్చాయి. అన్ని పనులు వస్తాయి నాకు. కారం, పసుపు పడతా, కారం పడతా, అన్ని పనులు వస్తాయి నాకు. ఓకే. ఎక్కడ ఏ ఊరు మీది? కొత్తపల్లి. కొత్తపల్లినా? ఎప్పటి నుంచి చేస్తున్నావు? సంవత్సరం మీద 2 నెలలు కావచ్చు ఇప్పటికి చేసుడు. నేను బంద్ చేయలేదు సార్, బంద్ చేస్తాడు వచ్చుగా. పనులన్నీ మంచిగా. మీ ఊరికి దగ్గరనే ఇది ఉన్నది, ఇక మీరు కూడా ఇక్కడ వచ్చి పని చేస్తున్నా దగ్గరనే. సారు మంచిగా పని ఏదైనా అని మాలు మంచి సకాలం మాలు వేసి ప్యాక్ చేస్తాడు. మంచి మాలు ఇవన్నీ ఎక్కడ? రైతుల నుంచి. ఎక్కడి నుంచి? రైతుల నుంచి తీసుకొస్తాడు సారు. రైతుల నుంచే తెస్తాడు. రైతుల నుంచి తెస్తారు. మీరు అన్ని పనులు చేసి ప్యాక్ చేసి అమ్ముతారు. మంచిగానే
ఏం కల్తీ మాలు లేదు, ఏం కల్తీ ఉండదు, ఏం కల్తీ ఉండదు అసలు. డైరెక్ట్ రైతు నుంచి తీసుకొస్తారు, రైతు నుంచి తీసుకొస్తాం. ఇక్కడ ఆయిల్ అయినా ఇక్కడ పడతారు, ఏదైనా కానీ మంచి పప్పు ఉప్పులు కూడా పడతావు, గిర్ని పడతాం, గిన్నె పడతావు, ఇసురు రౌతులు ఆ పడతాం, చేస్తాం, మంచి పొట్టు చేస్తాం, కుడతాం. ఏం ఉసిరాళ్ళు కూడా ఉండయి, ఏముండయి, ఏముంటాయి మంచిగా మంచిగా నీట్ గా ఉంటాయి. నేనే జరుగుతా ఇవన్నీ డైరెక్ట్ పోయి వంటలు చేసుకున్నాడు, వంట చేసుకున్నాడు ఇక మంచిగా ఉంటాయి మాలు. కారపొడి కూడా మిరపకాయలు కూడా తర్రైతో మంచిగా కాటిగా పట్టి దాన్ని వేరే వేసి మంచిగా శుభ్రంగా కాయలు కూడా మంచిగా పడతాం. పొడి ఏమేమి పప్పులు ఉంటాయి, కందిపప్పు ఉంటది, పెసరపప్పు ఉంటది, శనగపప్పు ఉంటది, బొబ్బరి పప్పు ఉంటది, ఆనప పప్పు ఉంటది. ఇవన్నీ గిరిని పడతాం. రోజు ఎన్ని కిలోలు తయారవుతుంది? రోజు ఎన్ని కిలోలు అంటే పోయిన తీరి మాలు పోయిన తీరి పడతాం. ఏంటంటే రోజు బట్టి సాపు చేస్తాం. రోజు నుంచి రైతుల నుంచి వస్తే అందులో పప్పులు వేసి దంచి దాన్ని సపరేట్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. ఇస్తాం మాలంటే మంచిది మాలు. ఇలా కల్తీ అయితే లేదు. మీ ఇంటికి కూడా నువ్వు ఇవే తీసుకుపోతావు? నేను మాకు అప్పుడు పెడతాడు సార్, తీసుకుపోయి ఉడకబెట్టుకుంటాం. పెట్టుకుంటారా? ఇంట్లో కూడా ఇవే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. మేము కూడా ఎప్పుడైనా కొనుక్కపోతాం. నూనె అయినా కానీ పప్పులు అయినా కానీ ఏదైనా కొనుక్కపోతాం, తింటాం మేము. మీ సార్ కూడా రైతుల నుంచి కొనుక్కొని తెస్తాడు? రైతుల నుంచి అన్ని రైతుల కాడి నుంచే తీసుకొస్తాడు. ఇక్కడ షాపులో ఈపులో తీసుకురాడు, రైతు కాడి నుంచే నుంచే పట్టుకొస్తారు. కస్టమర్ కస్టమర్లు వాళ్ళు రైతులు పండిస్తారు 6 నెలల దాకా. పండించిన ఇత్తనాలు పట్టుకొచ్చి ఎండ పోసి గిన్నెలు పోసి పట్టి సాపు చేసి మంచిగా అమ్ముతాం మేము. ఎంతమంది పని చేస్తారమ్మా? ఇప్పటికైతే ఇద్దరు నలుగురు 8 మంది 9 మంది దాకా చేస్తాం. అంత ఇక్కడ కొంచెం మంది వేరే ఊరోళ్ళు, కొంతమంది వేరే ఊరోళ్ళు. మేము ఇద్దరం కొత్త పిల్లలు రేకుడుతామే ఇట్లా చేస్తాం. దగ్గర ఊరోళ్ళు వచ్చి పని అప్పాలు కూడా చేస్తాం, లడ్డూలు చేస్తాం, ఏమో అలా నువ్వుల లడ్డూలు చేస్తాం, బూందీ చేస్తాం, సకినాలు చేస్తాం, అరిసెలు చేస్తాం, అన్ని చేస్తాం. కట్టెల పొయ్యి మీద చేస్తాం. మంచిగా కట్టెలు పోయి ఇదే నూనె సంపూర్ణ నూనె పట్టి ఇదే నూనె చేస్తాం మేము. బయట నూనె కూడా తీసుకురాం. అంత ఇక్కడ నుంచి అంత ఈ గానుగ నూనెనే. లడ్డూలు, బొంది, సకినాలు, అరిసెలు ఇవన్నీ మేము చేస్తాం. ఏమంటారు కస్టమర్లు వస్తా ఉంటారు కదా, ఏమంటారంటే మంచిగా ఉన్నాయి మాలు అంటారు, మంచిగా ఉంది అంటారు. ఇక అందులో ఒక్కరు ఎవరో ఉంటారు కదా, 10 మందిలో ఒక్కరు అట్లా అందరు ఒక్క తరకు ఉంటారా? సో చూసారు కదా అమ్మ చెప్తుంది. మొత్తానికైతే ఇక్కడే నూనెలు కానీ ఇతర ఆహార పదార్థాలు కానీ దంపుడు బియ్యం కానీ మిరప్పొడి కానీ పసుపు కానీ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడే రెడీ చేసి విక్రయిస్తారు. అంటే ఇట్లా ప్యాకెట్ల వైజ్గా ప్యాక్ చేసి అమ్ముతారని చెప్తున్నారు. సో చూసారు కదా, ఇది రైతు వారధి స్టోరీ. క్యాస మధు రైతుల కోసం నాణ్యమైన పంటలు పండించే రైతుల ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందించే విధంగానైతే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో రైతు వారధిలో నాణ్యమైన ఎద్దుగానుగ నూనెలు మరియు పంట బియ్యము, పప్పులు, దంపుడు కారం మొదలైన అన్ని రకాల ఆరోగ్యకరమైన పదార్థాలు అయితే ఇక్కడ లభిస్తున్నాయి. సో ఎవరైతే నాణ్యమైన కల్తీ లేని పదార్థాలు వాడాలనుకుంటున్నారో నేరుగా రైతు వారధిని అయితే సంప్రదించి ఇక్కడ నుంచి అయితే మనం కొనుగోలు చేయొచ్చు. సో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ వేణు చింటూతో సదాచారి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.